అందరికీ నమస్తే. దరిద్రానికి పెద్ద దిక్కు నేను చెప్పబోయే వార్త అట్లాంటిదే. ఇద్దరు స్పీకర్ ముందర అటెండ్ అయ్యారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు. దాన నాగేందర్ అసలు డుమ్మా కొట్టిండు. కడియం శ్రీహరి అటెండ్ అయ్యిండు. అసలు దాన నాగేందర్ను ఆయన పార్టీ మారి ఆల్రెడీ కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన ఆయన ఎందుకు విచారణకు పిలుస్తున్నారో కూడా తెలియదు. ఒక పాయింట్. రెండోది, కడియం శ్రీహరి స్పీకర్ ముందు అటెండ్ అయ్యి ఆయన చూపించిన ఫోటోలు మొత్తం ఇదంతా ఏఐ ఫోటోలు, ఇదంతా బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు చేసిన ఫోటోలు ఇవి, నేను ఎవరిని కలవలేదు, నాకేం సంబంధం లేదు, నేను బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పుకుంటున్నానంట. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వార్త స్టేషన్ గన్పూర్లో ఉన్న వాళ్ళకి చేరాలి, ఖైరదాబాద్లోకి ఎట్లా చేరుతుంది ప్రతి ఒక్కరికి తెలవాలి. ఈడేం జరుగుతుంది, తెలంగాణ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అందరికీ చెప్పే ప్రయత్నమే. మెయిన్ ఛానల్ ఇట్లాంటివి చూపదు, అవన్నీ కూడా ఆల్రెడీ సోల్డ్. మనం మాత్రం నిజాలు మాట్లాడదాం. అందుకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఇక నాకు వెనుక కనిపిస్తుంది ఒక ఫోటో, ఇది మీ కళ్ళకి కనిపిస్తుంది కదా, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే చేసిన ఫోటోనంట. మరి వీళ్ళందరూ మనుషులేనా లేకపోతే రోబోలా చెప్పాల్సిన అవసరం ఉంటుండే. కడియం శ్రీహరి చెప్పినట్ట, అంటే పెద్ద మనిషి ఒక మాట మాట్లాడితే అంటే నాలుగోడల మధ్య కదా, మనం ఏం మాట్లాడినా ఎవరు పట్టించుకోరు అనేది ఆయన ఉద్దేశం ఉండొచ్చు బహుశా. ఇక ఆయన పదవి కాపాడుకునేకే స్పీకర్ ముందల, రాజ్యాంగబద్ధమైన పదవి ముందల, ఒక మనిషి ముందల, ఆ సీటు ముందల అబద్ధం ఆడాడు. నయ్యం, నేను కూడా మనిషిని కాదు, నేను రోబోనే అని చెప్పుంటే ఇంకా మంచిగా ఉంటుండే. అసలు నేను మనిషినే కాదు, నేను రోబోను, నన్ను ఎందుకు పిలిచిర్రు, అసలు మీరందరూ ఎవరు, ఈ స్పీకర్ ఎవరు, అసలు ఈయన ఎవరు, ఆయన ఎవరు అని అడిగితే ఇంకా మంచిగా ఉంటుండే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసిర్రు అని చెప్పినట్ట. నేను పార్టీ మారలేదు అని చెప్పినట్ట. బీఆర్ఎస్ వాళ్ళు అపోహలో ఉన్నారంట. తర్వాత దీపదాస్ మున్షి అసలు తెలియదు అన్నాడంట. ఇగో ఈమె ఎవరో నాకు ఎవరు తెలియదు అన్నట. నాకు తెలియకుండానే ఫోటో దిగిండా, తెలియకుండా ఈమెతో చర్చలు జరిగిన తర్వాత ఈయన దగ్గర వచ్చి కండువా కప్పకుండా. అసలు ఇది బుకాయింపు కూడా కాదు. నా సోషల్ మీడియా అకౌంట్ను నా అభిమానులు పోస్ట్ చేస్తున్నారు. ఆయన సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసర్ కూర్చొని మాట్లాడింది, లేకపోతే ఆయన కాంగ్రెస్ వాళ్ళను పొగుడుతూ మాట్లాడేటివి, కేసీఆర్ తిట్టుకుంటూ మాట్లాడేటివి వాళ్ళ అభిమానులు పోస్ట్ చేస్తున్నారంట. ఇది స్పీకర్ను తప్పుదో పట్టించుడు అయితే ఏం కాదు, స్పీకర్ను తప్పుదో పట్టించుడు కాదు. అసలు స్పీకర్ ఏందో అర్థం కాలేదు ఇక్కడ. అసలు అంటే కోర్టులో కూడా చూడండి, ఎవరైనా ఒక తప్పుడు ఆల్రెడీ ఆధారాలుండి ఒక తప్పుగా కోర్టును తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే జడ్జి గద్దిస్తాడు. తలకాయ తిరుగుతుందా, ఇవన్నీ ఏంటి పిచ్చోళ్ళకి కనిపిస్తున్నామా అని అడుగుతాడు. కాకపోతే ఇక్కడ స్పీకర్ గారు ఏం అడగరు. స్పీకర్ గారు ఎందుకు అడగరు అంటే ఇంకా మీకు అందరికి తెలిసిందే కదా, స్పీకర్ గారులా ఉండలేరు. ఎవరో స్పీకర్ గారిని మేనేజ్ చేస్తున్నాడని అందరికీ అనుమానం కలిగే విధంగా, అందరూ ఆయన మీద అభాండాలు వేసే విధంగా, అందరూ ఆయన టార్గెట్ చేసే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేకపోతే కడియం శ్రీహరి ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇవన్నీ తయారు చేశారు, నాకేం సంబంధం లేదు, నేను అసలు ఏం మాట్లాడలేదు, ఈ మాటలు కూడా నాయి కావు అని అంటే, ఒక ఎమ్మెల్యే స్పీకర్ను తప్పుదో పట్టిస్తున్నాడు అంటే స్పీకర్కి ఎంత కోపం రావాలి. వ్యక్తిగతంగా ఒక మనిషికైనా కోపం వస్తుంది కదా. మనకు తెలిసిన విషయాన్ని ఎవరైనా తప్పుగా చెప్తే మనం ఏమంటాం, నోరు మూసుకోవాయని ఫస్ట్, మాకు తెలుసు కానీ కూర్చో నువ్వు అంటామా అనమా. మనకు తెలిసిన విషయం ఎవరైనా అవద్దని చెప్తే, మరి స్పీకర్ గారికి ఇవన్నీ తెలుసు కదా, అయినా సరే ఆయన ఏం వండలేడు అంటే దాన్ని ఏమో అర్థం చేసుకున్నో తెలియదు. దాన నాగేందర్ ఇంకా విచిత్రమైన స్టోరీ. దాన నాగేందరు విచారణకు అటెండ్ కాలే, డుమ్మా కొట్టిండు. ఫస్ట్ ఒకసారి నోటీసులు ఇస్తే అసలు నోటీసులకు స్పందన లేదు, నోటీసుకు నేను వస్తా అని ఇవ్వలేదు, రాని అని ఇవ్వలేదు, ఆయన రాలేదు, ఆయన అడ్వకేట్ కూడా రాలేదు. అట్లా ఒక 6 months సంవత్సరం నడిపించిండ్రు. ఈ మధ్య ఒకసారి అటెండ్ అయ్యిండు, ఆయన తరఫున అడ్వకేట్ అటెండ్ అయ్యిండు. అడ్వకేట్ అటెండ్ అయినాక పార్టీ మారలేదని వాదనలు చేసిండు. దాన నాగేందర్ పార్టీ మారలేదు. ఇంతకన్నా తప్పుడు బుకాయింపులు, అసలు స్పీకర్ చెవులకే రక్తం గారాలి నిజంగా. వీళ్ళు చెప్పే అబద్ధాలని తెలిసి కూడా వినుకుంటూ కూర్చున్నారు చూడు. అయితే ఈయన పార్టీ మారలేదని వాదించిన తర్వాత నిన్న క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. అంటే పార్టీ మారినట్లుగా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ చేసినారో వివేక్ గౌడ్ వాళ్ళు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, ఆయన రకరకాల పేపర్ స్టేట్మెంట్లు, తర్వాత ఆయన మాట్లాడిన వీడియోలు, ఆయన గాంధీ భవన్కు పోయిన వీడియోలు, ఆయన అసలు పార్టీ టికెట్ మీద పోటీ చేసిన అఫిడవిట్, బీఫామ్లు అన్నీ తీసుకొని పోతే దాన నాగేందర్ తరఫున వాళ్ళ అడ్వకేట్ వచ్చి
మా దగ్గర ఇంకా ఆధారాలు మేము సేకరించలేదు. ఏం ఆధారాలు అంటే ఆయన పార్టీ మారలేదని ప్రూవ్ చేయాలి. పార్టీ మారలేదు, మారినట్లుగా వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. పార్టీ మారలేదు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు ఏముంటాయి దానికి? ఇవన్నీ ఆధారాలు కన్న ముందర కనిపిస్తుంటాయి. మాకు ఇంత టైం కావాలని చెప్తే మార్చి 2వ తేదీ వరకు టైం ఇచ్చినారు. అంటే అప్పటిదాకా ఆయన పార్టీ మారలేదు అన్న విషయం ప్రూవ్ చేసుకుంటూ ఆయన ఆధారాలను, ఎవిడెన్స్లను స్పీకర్ ముందు ప్రవేశపెడతారంట. అసలు తెలంగాణ లోకమంతా చూసింది. తెలంగాణ లోకమంతా ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చి వీళ్ళు పార్టీ మారలేదు అని స్పీకర్ చెప్పిన తర్వాత జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో వాళ్ళు ప్రచారాలు చేసినారు, కండువాలు కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు ఓడేమని బహిరంగంగా మాట్లాడినరు, క్యాంపులు నడిపించిండ్రు. అంటే ఒక జడ్జి ఒక తీర్పు ఇచ్చిండు, ఒక ఆయన మంచి ఆయన మర్డర్ చేయాలి, ఏం చేయాలని. తర్వాత ఎంబడే వచ్చి 4 మర్డర్లు చేసిండు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆ కోర్టు మీద నమ్మకం పోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు పార్టీ మారలేదని చెప్పిన తర్వాత 8 మంది ఎమ్మెల్యేలు ఏం చేసిండ్రు? మన గద్వాల కృష్ణమోహన్ చూడలేదా? బహిరంగ సభ పెట్టి ఆడ ఒకటి మూల మీద కార్నర్ మీటింగ్ పెట్టి హస్తం గుర్తుకు ఓటేయండి, హస్తం గుర్తే మన పార్టీ అని చెప్పిండు. జగిత్యాల ఎంత పెద్ద గొడవ అయింది? జగిత్యాల సంజయ్ పార్టీ మారలేదని స్పీకర్ తీర్పు ఇచ్చిండు. కానీ జగిత్యాల సంజయ్ మీద జీవన్ రెడ్డి, ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డికి ఎంత మధ్య గొడవ అయింది? ఏకంగా జీవన్ రెడ్డి మనుషులు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసిన కార్పొరేటర్లకు మద్దతుగా ప్రచారం చేసిండు. వాళ్ళందరినీ క్యాంపు పెట్టిండు. వాళ్ళ మనిషిని చైర్మన్ చేసుకున్నాడు. ఇక మిగతా అందరూ అంతే. రేపు జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తే దాన నాగేంద్ర అదే ఇస్తాడు. ఇక ఇట్లా ఉంటే దాన నాగేంద్ర ఏం చెప్పుకుని తిరుగుతున్నాడు తెలుసా? ఉప ఎన్నిక రాదు, ఏం రాదు, నేను కాబోయే మంత్రిని అని చెప్పుకుంటున్నాడట వాళ్ళ అనుచరులకు. ఇక దాన నాగేందర్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మీద లోక్సభ ఎలక్షన్స్లో ఎంపీగా పోటీ చేసిన మనిషే ఇంకా ఎన్నిక రాదు, ఏమి రాదు, నేను ఇంకా కాబోయే మంత్రిని ఇదే పార్టీలో ఇప్పుడు నెక్స్ట్ నేను మంత్రి కాబోతున్నా అని చెప్పుకుంటున్నాడంటే అసలు ఇంక ఇది ప్రజాపాలన లేకపోతే ప్రజాస్వామ్యము, రాజ్యాంగబద్ధమైన పదవి, అసలు వీళ్ళని ఎట్లా నమ్మాలి జనం? ఏదైనా కానీ వీళ్ళను నిజం ఎప్పుడైనా సరే నిజమని అనబడాలి కదా. కొన్ని సందర్భాలలో మనం మాట్లాడేది నిజంగానైనా కనబడాలి కదా, వెనుక ఏమైనా జరగవచ్చు. కానీ అసలు వీళ్ళు మాట్లాడుతున్నది నిజమని కూడా జనాలకు అనిపిస్తలేదు కదా. జనం వీళ్ళంతా మాట్లాడేది అబద్ధాలే అని ఓపెన్గా కనిపిస్తుంది కదా. అది కూడా స్పీకర్ ముందల. సరే, స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకుంటలేడు? స్పీకర్ అసలు విచారణకు పిలవడమే ఒక దారుణం. దాన నాగేందర్ను విచారణకు పిలిచి ఆయన రాకపోయినా ఆయనకు మళ్ళీ టైం ఇచ్చి, ఆయన అసలు స్పందించకపోయినా ఆయనను వదిలేసి వాళ్ళ అడ్వకేట్ వచ్చి మా దగ్గర ఇంకా ఆధారాలు, మాకు టైం కావాలంటే ఆ టైం ఇవ్వడము, ఇదంతా పరాకాష్ట అనమాట. ఇది ఇంతకు మించింది ఏమి ఉండదు. మిగతా ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పునే లోకల్గా జనం, ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే జనమే మొత్తం ఇంకా ఏమంటారు, నవ్విండ్రు. వాళ్ళు నవ్విండ్రు అంటే వాళ్ళను కూడా కాదు, వీళ్ళు నవ్వులపాలైందని అర్థం. వీళ్ళు నవ్వులపాలైనరు ఆ కాన్స్టిట్యున్సీలో జనం ముందల. ఇక్కడ వాళ్ళు క్లీన్ చిట్ ఇవ్వడం నవ్వులపాలైంది, వ్యవస్థ మొత్తం నవ్వులపాలైంది. ఇప్పుడు ఏకంగా కడియం శ్రీహరి, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలు ఇవన్నీ, నాకు ఆమె ఎవరు దీపదాస్ నుంచి తెలియదు, ఇంకా నయ్యం నాకు రేవంత్ రెడ్డి తెలియదు, నాకు తెలంగాణ తెలియదు, నాకు ఏం తెలియదు, అసలు నేను మనిషిని కాదు అని చెప్పుకుంటే ఇంకా మంచిగా ఉంటుండే కదా. కనీసం మాట వరుస తెలియదు అంటే అయిపోతుంది. ఇనతోళ్ళకు ఏమనిపిస్తుందో తెలియదు. మరి వినాల్సిన వాళ్ళు అక్కనే ఉంటారు కదా. వినాల్సిన వాళ్ళు జడ్జి ప్లేస్లో ఉన్న వాళ్ళు విని దాన్ని ఇదే కరెక్ట్ అని అనుకుంటారేమో బహుశా కడియం శ్రీహరి కూడా ఏం పార్టీ మారలేదు, ఆయన ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పిండు కదా, అవన్నీ మార్పుడు ఫోటోలు, అవన్నీ సోషల్ మీడియా వాళ్ళు మార్చారని చెప్తారేమో. దాన నాగేంద్ర విషయంలో కూడా అదే చెప్తారేమో. అసలు ఆయన పోటీ వేయలేదు, అదంతా కూడా ఉత్తుత్తి ఎలక్షను, లేకపోతే ఆయన పోటీ చేసింది అది కాదు, ఆయన అసలు కాంగ్రెస్లో చేరకుండా బీఆర్ఎస్లోనే ఉండి కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిండు. చెప్పేదానికి చెప్తుంటే ఇనతుల కన్నా ఏదైనా కొంచెం ఉండాలి. ఈయనకి మనకే ఇంత ఎబ్బెట్టుగా ఉంది కదా. సరే, ఇప్పటిదాకా జరిగింది అప్రజాస్వామికంగానే జరిగింది. వీళ్ళిద్దరి విషయంలో కూడా ఒక ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలు ఇవన్నీ కూడా, ఒక ఆయననేమో సాక్ష్యాలు సేకరిస్తున్నాము, మేము అసలు పార్టీ మారలేదు, మేము కూడా బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం, దాన నాగేంద్ర చెప్పుకునే ప్రయత్నము. ఇది ఎవరిని తిట్టాలి? వ్యవస్థలను తిట్టాలనా, వ్యక్తులను తిట్టాలనా, లేకపోతే ఇంకెవరన్నా మాట్లాడాలనా? మీకేమనిపిస్తుంది? ఇది రేవంత్ రెడ్డి చాదగంతనమా, రేవంత్ రెడ్డి అపనమ్మకమా,
అంటే జనం ఎవరు పిల్లికి కన్ను మూసుకొని పాలు తాగినట్టు స్పీకర్ మనోడే మనం ఏం చెప్తే గదే నడుస్తుంది అని చెప్పి అట్లా మాట్లాడిస్తే జనం ఏమనుకోరు, జనంతో సంబంధం లేదు, జనం ఏముంది పిచ్చి జనాలు ఓట్లు పైసలు ఇస్తే మళ్ళీ వీళ్ళే ఓట్లేస్తారు అనే ఒక గుడ్డి నమ్మకమా? మీరు కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.